హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ టాకీస్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మా ఊర్లో నిమ్మ తోటలు ఎక్కువగా ఉంటాయి. ఒక నిమ్మ తోటకు వచ్చాము, తెలిసిన వాళ్ళ తోటకి నిమ్మకాయల కోసం వచ్చాము. ఆ తోటలో నిమ్మకాయలు ఎలా కోస్తారు, ఎలా గేడింగ్ చేస్తారు, ఎలా ప్యాకింగ్ చేస్తారు అనేది మీకు వివరంగా చూపిస్తాను. మనం సహజంగా ఒక షాప్కి వెళ్ళి అదే నిమ్మకాయలు మార్కెట్కి వెళ్ళేసి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు నిమ్మకాయలు ఇస్తారు. కానీ ఆ నిమ్మకాయలు తోటలో ఎలా పండుతాయి, వాటికి ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. పచ్చగా చెట్లు, ఒక తోట అండి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఏదైనా భోజనం తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటే అసలు ఎంత బాగుంటుంది, ఎంతైనా తినాలనిపిస్తుంది. ఇలాంటి ప్లేసెస్లో ఇలాంటివి కానీ పంట పొలాల దగ్గర కానీ చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఈ కాయలు నిమ్మకాయలు అనేది ఎలా కోస్తున్నారో ఇప్పుడు చూపిస్తున్నాను నేను. ఇట్లా లాగితే ఇట్లా కాయలు అనేది మనకు కింద పడతాయి. ఈ కాయలు మనకు ఒక్కొక్కటిగా ఏరుకొని ఒక దిక్కు పోస్తారు. అలాగా చూడండి ఎలా కోస్తున్నారో. చూడండి, ఈ చెట్టు కాయలు ఆకుపచ్చ కలర్లో ఉన్నా కానీ లావు సైజు కాయలు చూసి ఇలా కోస్తారు. కోసే కాయలు ప్రతిదీ ఇలా ఏరుతూ ఉంటారు. ఇలా ఏరిన కాయలు ఒక బుట్టలో వేసుకొని తీసుకెళ్తారు అంతే. ఇక్కడ చూడండి, ఇది నిమ్మ చెట్టుకున్న నిమ్మ పూత. ఇది కానీ రాలిపోయిందంటే కాయలు అనేవి రావు అన్నమాట ఇంక అసలు. చూడండి, ఈ సైజు కాయ నుంచి ఇంకా పెద్ద పెద్ద కాయల నుంచి ఇంకా అట్లాగా సైజు పెరుగుతూనే వస్తుంది. బాగా మంచి మేలుకాయ అంటే పెద్ద సైజు కాయ వచ్చేదాకా చెట్టుకే ఉంచుతారు. ఆ తర్వాత కోసి ఇట్లా పచ్చగానే ఉన్నాయంటే, ఆకుపచ్చ కలర్లో ఉన్నాయంటే దాన్ని కోసి ఒక బాగా కలర్ వచ్చేలాగా ఉంచి ఆ తర్వాత మనకు కావాల్సిన విధంగా గేడింగ్ చేసి ప్యాకింగ్ అవన్నీ చేసేసి పార్సల్ అనేవి పంపిస్తూ ఉంటారు మార్కెట్కి. అప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి మనం కొనుక్కుంటాం కదా నిమ్మకాయలు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏమేమి ఎలా చేస్తారనేది మీకు వీడియోలో చూపిస్తాను నేను. చూడండి, ఈ కాయలు గేడింగ్ చేస్తున్నారు. అలా బస్తా మడుచుకొని ఏం చేస్తున్నావు అక్క? ఇవి కొంచెం మంచి కాయలండి, మేలుకాయలో రెండో రకం కాయలు. ఇవి కొంచెం డల్గా ఉండే కాయలు దీంట్లో వేస్తున్నారు. ఇవి మరి మచ్చలు డాగులు అంటే దెబ్బ తగిలిన కాయలు అలాంటివి దీంట్లో వేస్తున్నారు. రెండో రకం అంటే పెద్ద సైజు కంటే కొంచెం చిన్న సైజు. ఇవి ఇలా అన్నీ సపరేట్గా చేసి మనకు సపరేట్గా బస్తాలకు అనేది ఎత్తుతారనమాట, ప్యాకింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తారు సపరేట్గా. చూసారా మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇక్కడ నుంచి పని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నిమ్మకాయలు ప్యాకింగ్ ఎలా చేస్తామనేది చూపిస్తారు. ఇవి బస్తాలలో ఈ వరిగడ్డి అనేది పెడతారు. ఎందుకంటే నిమ్మకాయలు డ్యామేజ్ అవ్వకుండా, ఎక్కడంటే అక్కడ వేస్తారు కాబట్టి నిమ్మకాయలు డ్యామేజ్ అవ్వకుండా ఇలా గడ్డి అనేది దాంట్లో పెడతారంట. వీళ్ళిద్దరు తెగ పీకేస్తున్నారు. అది గట్టిగా ఉంది, రావట్లేదు పాపం. ఇలా ఈ బుట్టలో ఎత్తిన కాయలన్నీ ఇలా పోస్తారు. ఇది గడ్డి పెట్టుకుంటూ బస్తాలకి, అంటే సైడు కాయలు అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇలా గడ్డి పెట్టుకుంటూ ఇలా పోస్తారు. ఒక బస్తాకి 800 కాయ అనమాట, మంచి మేలుకాయ అనమాట. చూడండి, కాయలు బాగా మంచి మేలుకాయ, లావు సైజు కాయలు ఇవి. వీటిలో 3 రకాలు ఉంటాయి. ఇది ఫస్ట్ రకం కాయలాగా ఇలా వేస్తున్నారు. ఇలా పోసే కాయలన్నీ లెక్కగా ఒక 800 కాయ, ఇలా 850 కాయ అలా వేస్తారు. బాగా ఎండాకాలం అయితే అసలు ఇవి దొరకవండి, అసలు బాగా రేటుగా పోతాయి. పనులు కూడా అట్లాగే బాగుంటాయండి. నిమ్మకాయలు కోసేదంటే చాలామంది వస్తారు, ఇలా కోస్తూ ఇలా కాయలు ఇలా దీంట్లో వేస్తూ ఉంటారు.
అయిపోయింది దాని పని. సైడ్ పెట్టేశారు అంతే. దాన్ని కుట్టేసి మామూలుగా మార్కులు వేసి ఇట్లా ఎవరికి వేయాలా అనేది గుర్తుగా అలా మార్క్ వేసేసి కుట్టేసి బస్తాలు ఎక్కితేస్తారనమాట. చూడండి ఈ బాక్సులు పనిచేసి వాళ్ళు మధ్యాహ్నం భోజనం తెచ్చుకున్నారు. ఆ బాక్సులు ఇవి చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. చూడండి అట్లా చేస్తున్నారు పని. ఉదయం 9 గంటలకు వస్తారు, సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్తారు. ఎలా చేస్తున్నారో చూడండి ఒకసారి. ఈ పని అంతా నాకు తెలుసండి ఎలా చేయాలా ఏంటని. ఇలా కాయలు పోసుకుంటూ ఇలా గడ్డి పెట్టుకుంటూ ఉంటే కాయలకి అనేది ఏం కాకుండా బాగుంటుంది. మళ్ళీ డ్యామేజ్ వచ్చాయంటే కాయ టచ్ అవుతుందంటే కాయలన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇలా గడ్డి పెట్టుకుంటూ సైడు ఇలా చేస్తూ ఉంటే బాగా కాయలు అనేది నీట్గా సైడ్ కూడా నీట్గా వస్తాయి. ఇంకొక అరబొట్టు పోయాలా? పెట్టేదా? ఓకే అయిపోయింది, నా ప్యాకింగ్ అయిపోయింది ఈరోజు. పోయింది. చేస్తున్నానమ్మా. ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా మార్కులు అనేవి వేస్తూనే ఉంటారు. ఇలా మార్కులు వేసిన తర్వాత బండికి ఎత్తుతారనమాట. అంతే, ఇంక ఇదే లాస్ట్ అయిపోయింది నిమ్మకాయల పని. మా తోటలో పని ఈ కాయలు అన్నీ చూశారు కదా ఎలా చేస్తారు అనేది. ఇంత కష్టపడితే కానీ మనకు నిమ్మకాయలు అనేది మార్కెట్కి రావండి. ఇదంతా మాకు దగ్గరలో మాకు ఈ ఊర్లో తోటలో ఉన్నాయి కాబట్టి ఆ తోటలలో ఈ పనులని ఇలా చేస్తూ ఉంటారు. ఈ పని కూడా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకటి, ఇట్లాంటి తోటలలో చిన్న చిన్న ఖాళీ ప్లేసులు ఉంటాయి కదండి పల్లెటూర్లలో. ఇలాంటి ఖాళీ ప్లేసులలో కూరగాయలు కానీ బత్తాకాయలు కానీ ఏదైనా సరే వేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఖాళీ ప్లేసులు ఏమీ వేయలేదు ఇప్పుడు ప్రజెంటు. ఇలాంటి చిన్న చిన్న ఖాళీ ప్లేసులలో కూరగాయలు, మొక్కలు, పూల మొక్కలు అన్నీ వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ పల్లెటూర్ల సైడ్ బాగుంటుంది, లొకేషన్ కూడా అంతా బాగుంటుంది, పచ్చగా పచ్చదనంగా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను మీ లక్ష్మి ఫ్రమ్ లక్ష్మి టాకీస్.